ఇప్పటికే మన కళ్ళ ఎదురుగుండానే సీసీటీవీ ఫుటేజ్ మాయమైంది, మన కళ్ళ ఎదురుగుండానే బూడిద మాయమైపోయింది, మన కళ్ళ ఎదురుగుండానే అసలు ఇంతవరకు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు దీంట్లో టాస్క్ ఫోర్స్ వెళ్ళారు, ఏది టాస్క్ ఫోర్స్ ఇన్ని రోజులు అయిపోయింది, ఇంకా ఎంక్వైరీ రోజుకు ఒకటి సాగదీసి మొన్న ఒక ఇద్దరు కానిస్టేబుల్, ఇవాళ ఇంకొక ఇద్దరు కానిస్టేబుల్ అట. ఇది కానిస్టేబుల్తో సంబంధించిన వ్యవహారమా? అసలు ఇంకోటి హింసించడానికి వాడిని ఏదో రీజన్ ఉండాలి కదా, ఏం రాబట్టాలనుకున్నారు వాడి దగ్గర సమాచారం. స్టిల్ నౌ ఒక్క మీడియా టచ్ చేయట్లేదు అది. కానీ ఈ స్టేట్మెంట్ లో కూడా అంటే ఈ రిపోర్ట్ లో కూడా చాలా డేంజరస్ గా పెట్టారు రిపోర్ట్ అనేది. ఎందుకంటే 18 రోజులు కెమెరాలు పనిచేయకపోవడం, నెల రోజులకు సంబంధించి ఫుటేజ్ లేకపోవడం నిజంగా ఈయన అన్నట్టే. ఎందుకంటే ఒకసారి జగన్ గారు ఏమన్నారు, ఎవరికి నచ్చినట్టుగా డిలీట్ చేసుకుంటూ కూడా కుదురుతుందా? మరి ఎందుకు పెట్టడం, ఎందుకు మీ ఇష్టం ఏంటంటే మీరు డిలీట్ చేసుకుంటా ఉన్నప్పుడు? మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఎందుకు, హైకోర్టు జడ్జిమెంట్లు ఎందుకు? పోనీ ఇక్కడ డిలీట్ చేస్తే, పోనీ పోలీస్ స్టేషన్లో ఇక్కడ డిలీట్ చేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న ఫుటేజ్ ఏమైంది? ఒక చోట డిలీట్ చేస్తే రెండో చోట ఎక్కడ ఉండదా? పోలీస్ స్టేషన్ డిలీట్ చేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న ఫుటేజ్ ఏమైంది?